తిరుపతి లడ్డు వ్యవహారం రోజు రోజుకి అసలు చాలా కన్ఫ్యూజన్గా మారిపోతుంది. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటారు. ముందేమో ఏదో పంది కొవ్వు కలిసిందన్నారు, ఇంకేదో అన్నారు. ఆ తర్వాత అది పంది కొవ్వు కాదు, ఇంకోటి ఏదో కాదు, అసలు అది నెయ్యే కాదు, టోటల్గా అదంతా కూడా రసాయనాలు, రకరకాల రసాయనాలు కలిపి నెయ్యి లాంటిది తయారు చేశారు. దాన్ని తీసుకొచ్చి వాడేశారు లడ్డూల్లో అనేది మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వాదన. సరే, దీని మీద ఎంక్వైరీ అయితే నడుస్తోంది. ఎంక్వైరీ నడుస్తుంటే మరి అప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారేమో అసలు నాకు ఏ సంబంధం లేదు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క పైసా అవినీతి జరగలేదు అని చెప్పి ఇప్పుడు ఆ సిట్టితో మాట్లాడొచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అది కాకుండా అసలు ఇప్పుడు ఎలా దీన్ని సాల్వ్, అంటే రాబోయే రోజుల్లో కల్తీ నెయ్యి లేకుండా ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా అసలు ఒక మార్గదర్శనం చేయమని కూడా ఆ సిట్టికి ఏదో చెప్పానని చెప్పి ఇప్పుడు ఇంతకుముందు సిట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట. 2-3 రోజుల క్రితం ఒకసారి వెళ్ళారు, అప్పుడు చెప్పిన మాట అది. ఇప్పుడేమో అసలు నా టెర్న్యూర్లో అసలు ఏమాత్రం అసలు అవినీతే జరగలేదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు ఏమీ చేయలేదంటే, మళ్ళీ ఆ తర్వాత చైర్మన్గా వచ్చిన ఆయన కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన వచ్చేమో ఆయన ఏదేదో మాట్లాడతాడు. ఆయన కూడా సిట్టి దగ్గరికి వెళ్ళి వచ్చి అది వేరే కేసులో వెళ్ళాడు అనుకోండి, వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, అసలు ఇలాంటి వాటికి నాకేం సంబంధం లేదు, నైన్ నదిలో మొసళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఏమని జమని చెప్తాం, నిన్న కురిసిన వానలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయంటే ఏం చెప్తాం అని చెప్పి ఆయన ఏదో వెటకారంగా మాట్లాడుతున్నాడు. అని పరకామణి కేసులో ఆయన మాట్లాడాడు. కానీ ఆయన కూడా ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా ఆయన కూడా పిలవాల్సి ఉంది. మరి ఆయన కూడా ఇదే సమాధానం చెప్తాడు, ఇలాగే ఇంత వెటకారంగానే చెప్తాడు. పరకామణి కేసులోనే అంత చెప్తే ఈ కేసులో ఎందుకు చెప్పడు? సో ఆయన నాకు సంబంధం లేదంటాడు. మరి అప్పుడు ఎడిషనల్ ఇలువగానే ఏదో ఉండి తర్వాత మళ్ళీ ఈవోగా మారిన ధర్మారెడ్డి గారు అసలు మొత్తం జరిగినవన్నీ పరకామణి కేసు కానీ, లేదంటే ఆంజనేయ స్వామి వివాదం కానీ, లేదంటే లడ్డు వివాదం కానీ, ఇవన్నీ జరిగిందంతా కూడా ధర్మారెడ్డి గారు అయ్యాను. ఆ ధర్మారెడ్డి గారేమో అసలు నాకే సంబంధం లేదు, నేను పైన ఎవడో చెప్తే చేశానని అన్నిటికీ చెప్తున్నాడు. ఆ పైన ఎవడు అంటే ఆ మాట మాత్రం చెప్పడు అదేంటనేది. అసలు నెయ్యి విషయంలో అసలు ఈ సిట్ ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతుందా లేదా? అంటే ప్రూవ్ చేయడం అంటే ఆ నెయ్యి కాదు, దాంట్లో ఏదో కల్తీ కలిసిందని చెప్పడం కాదు. దీనికి బాధ్యులు ఎవరు అనేది, ఆ బాధ్యుల్ని చట్టం ముందు తీసుకురాగలుగుతుందా, లేదంటే ఏదో బోలే బాబా వాళ్ళని, ఇంకొకళ్ళని, ఆ డైరీల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప, అప్పుడు బాధ్యుడైన అప్పుడు టీటీడీ చైర్మన్లో ఎవరినైనా బాధ్యులను చేయగలుగుతుందా లేదా? అప్పుడు ఈవోగా ఉన్న వాళ్ళని బాధ్యులు చేయగలుగుతుందా లేదా? లేదంటే టీటీడీకి సంబంధించి ఈ నెయ్యికి సంబంధించిన చెకింగ్లు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరన్నా బాధ్యులు చేస్తుందా చేయదా? ఎందుకంటే ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు కూడా అన్నాడు, అన్ని చెకింగ్లు ఉంటే అట్లా కల్తీ నెయ్యి వెళ్ళి లడ్డూలోకి ఎలా కలుస్తుందని. మరి అప్పుడు పోర్ట్లో పనిచేసిన వాళ్ళన్నా దాన్ని గుర్తించలేదా అసలు ఇది కల్తీ నెయ్యి అని? మరి వాళ్ళన్నా సమాధానం చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, లేదంటే అక్కడ టెస్టింగ్ చేసేవాళ్ళు సమాధానం చెప్పాలి, లేదంటే టీటీడీ ఈవోగా ఉన్నాయని సమాధానం చెప్పాలి, లేదంటే అప్పుడు చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి కానీ, లేదంటే భువన్ కరుణాకర్ రెడ్డి కానీ చెప్పాలి. వీళ్ళెవ్వరూ కూడా మాకు సంబంధం లేదంటే మాకు సంబంధాన్ని దులిపేసుకొని వెళ్ళిపోతుంటే అసలు వీళ్ళల్లో ఎవరినన్నా అసలు సిట్టు బాధ్యులుగా చేయగలుగుతుందా లేదా, చట్టం ముందు తీసుకురాగలుగుతుందా లేదా, దోషులుగా నిరూపించగలుగుతుందా లేదా, వీళ్ళందరికీ శిక్షలు పడేలాగా చేయగలుగుతుందా లేదా? ఇదంతా కూడా పెద్ద కన్ఫ్యూజన్ వ్యవహారం లాగా ఉంది. మరి మీకేమనిపిస్తుంది? నాకైతే ఏదో కొంచెం డౌట్లు కొడతాయి, ఓవరాల్గా ఈ మొత్తం కేసులో డౌట్లు కొడుతున్నాయి. పరకామణి విషయంలో పాపం అతను ఎవరో చనిపోయాడు, ఆ సిఐ చనిపోయాడు, ఏదో రైల్లోంచి బొమ్మలు విసిరి ఏదో అవి ఏదో చేశారు, మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అని అదని ఇదని ఏదో చేశారు. కానీ ఇప్పటిదాకా అది ఆత్మహత్య అనేది కూడా తేల్చలేకపోయారు. మరి ఆ విషయం ఏమవుతుంది? భువన కరుణాకర్ రెడ్డి గారు ఏమో అది ఆత్మహత్య అని చెప్పాడు, మరి ఆయనకి ఎలా తెలిసిపోయిందో తెలియదు. కొంతమంది ఏమో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమో వచ్చేసేది హత్య అని చెప్పేశారు, మరి వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు.
మొత్తం ఈ టీటీడీకి సంబంధించిన ఈ కేసులన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. అసలు ఎవరికైనా చివరికి ఎవరికైనా చర్యలు తీసుకుంటారా, దోషులు అసలు చట్టానికి దొరుకుతారా, వాళ్ళకి శిక్షలు వేయించగలుగుతారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు టీటీడీ కేసుల్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మర్చిపోకుండా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.